శ్యామలా జై జై శ్యామలా జయతు జయతు శ్యామలా జై జై శ్యామలా జయతు జయతు శ్యామలా జయ 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 శ్యామలా జయ హో జయ శ్యామలా జయ 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 శ్యామలా జయ హో జయ శ్యామలా జై జై 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 శ్యామలా జయ హో జయ శ్యామలా జయ హో జయ శ్యామలా అమ్మవారు అద్భుతంగా ఆనందపడ్డదని మీ నృత్యం ద్వారా తెలిసిపోయింది. మీరు కూడా బాగా ఆనందపడ్డారని నాకు అర్థమైంది. మరి ఆనందపడ్డారా? సంతోషమేనా? మహాప్రాణ విద్య అర్థమైందా? ఓకే, మంచి అద్భుతంగా ఈ కార్యక్రమానికి వచ్చారు. నేను చెప్పినట్టు ఏదైతే మీకు ఉన్నదో అది చేసుకోండి. రాజశ్యామల పీఠం నిర్మల్లో ఉంటుంది. మీకు వీలున్నప్పుడు రండి, అమ్మవారికి ప్రదక్షిణాలు చేయండి. అమ్మవారికి మీరు మొక్కుకుంటే చాలు, మీకు అమ్మవారు మేలు చేస్తుంది. పర్సనల్గా నేను కూడా అక్కడ వచ్చినప్పుడు మాట్లాడతా మీ అందరితోని. ఇక్కడ వీలు కాదు, అందరు అడుగుతున్నారు గురువు గారు ఒక్క నిమిషం అని, అందరికి ఒక్క నిమిషం ఇవ్వాలి కాబట్టి నేను నిర్మల్లో మాట్లాడతా. వచ్చినప్పుడు తప్పకుండా ప్రత్యేకంగా మీ సందేహాలు తీరుస్తా, సమస్యలు ఉంటే పరిష్కారాలు కూడా చెబుతా. అన్నేం లేదు, అందరూ ఆహ్వానితులే. పేరు పేరున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ఆశీర్వచనం. ఇంతే, అద్దు నన్ను అటే లాగుతారు. పార్సలా ఎక్కడ ఎక్కడున్నారు? ఎవరియో 3 పర్సులు పోయినాయి, ఆధార్ కార్డు కూడా ఉన్నాయి, 3 సెట్లు దొరికాయి. ఇక్కడ స్టేజ్ మీద ఉంటుంది. మీ పేరు అది చూపించి ఆధార్ కార్డు అది మీ పేరు చెప్తే ఇచ్చేస్తారు. బైక్ లాక్ కూడా. అమ్మ మీరు శృతి మేడం, ఓకే ఇచ్చేయండి. ఒక్క నిమిషం, ఆశీర్వచనం ఉంది. ఆశీర్వచనం ఇప్పుడు స్వస్తి ఆశీర్వచనం చెప్తారా? సో ధన్యవాదాలండి. ఇప్పటి వరకు కోటి కుంకుమార్చన కార్యక్రమం ఎంతో అద్భుతంగా కొన్ని వేల మంది మహిళలతో 15,000 మంది మహిళలతో ఎంతో అద్భుతంగా నిర్వహించారు.
సో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, అలాగే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎంతో చక్కగా స్థానాన్ని సంపాదించుకుంది ఈ కార్యక్రమం. మరి ఒకసారి చివరిసారిగా ఒకసారి గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనులు. అక్షయ తృతీయ రోజున మీరు కోటి కుంకుమార్చనలో పాల్గొని అక్షయ ఫలితాలతో పాటుగా రాజశ్యామల అమ్మవారి అనుగ్రహంతో పాటుగా రాజయోగాన్ని కూడా మీరంతా కూడా పొందే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. సో తదుపరి కార్యక్రమంలో భాగంగా స్వస్తి ఆశీర్వచనం. గురుగారు పెద్దమ్మ ఇంకా నానమ్మ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మీరు సెల్లర్ అయితే ఫ్లిప్కార్ట్ సెller హబ్ కి రండి. 45 కోట్ల కస్టమర్ల థ్యాంక్ యూని పొందండి. ఫ్లిప్కార్ట్ సెller హబ్ ఏదైనా ప్రత్యేకంగా
80 to 90% సెట్ అయిపోయింది. ఇంకొక 10% ఉన్నారు అంతే. వాళ్ళు కూడా ఒక్క 2 నిమిషాల్లో కూర్చుంటారు. దాదాపు అందరూ కూర్చున్నారు. సేవకులు ఒక్కసారి చేతులు ఎత్తండి. ఆ లాస్ట్ చివరి గ్యాలరీకి వెళ్ళండి. ఎందుకంటే ప్రత్యేకంగా వీళ్ళు వెళ్ళండి అని చెప్పాను. మీరు వెళ్ళి ఇది నా కార్యక్రమాన్ని బాధ్యతగా చివరి గ్యాలరీకి వెళ్ళండి. వెళ్ళి అక్కడ కూర్చోబెట్టండి. వాళ్ళకు మంచిగా ప్రశాంతంగా చెప్పండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు అమ్మవారి స్వరూపమే. అది గురువుగారి ఆజ్ఞ. ఎందుకంటే వచ్చే ప్రతి ఒక్క శ్రీమూర్తి కూడా నాకు సాక్షాత్ అమ్మవారి స్వరూపం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గౌరవంగా ప్రశాంతంగా వాళ్ళని కూర్చోబెట్టండి. అది గురువుగారి యొక్క మహాద్భుతమైనటువంటి వారి యొక్క కరుణా మనసు ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క శ్రీమూర్తి కూడా నాకు అమ్మవారి స్వరూపం. వాళ్ళందరినీ కూడా మీరు ఆ విధంగా గౌరవంగా కూర్చోబెట్టండి అని చెబుతున్నారు. సేవకులు అక్కడికి వెళ్ళండి. 20 మంది సేవకులు చివరి గ్యాలరీకి వెళ్ళిరా. ఒక 20-30 మంది వెళ్ళా మంచిదే. ఆ చివరి గ్యాలరీలో ఉన్నటువంటి సేవకులు చేతెత్తండి. అక్కడ చివరగా సేవకులు చేతులు ఎత్తుతున్నారు. అక్కడ చివరి గ్యాలరీలో ఎవరు లేరు సేవకులు. ఈ 2 గ్యాలరీలో ఉన్నటువంటి సేవకులు చేతులు ఎత్తండి. సేవకులు చేతులు ఎత్తారు కదా, ఇందులో లేరా సేవకులు? ఉన్నారు కదా. ఒక్కసారి కాసేపు వెళ్ళి వెనకాల గ్యాలరీలో సెట్ చేయాలి మీరు. సేవకులు తొందరగా వెళ్ళాలి. ఆ వెనకాల ఉన్నా మంచిదే. ఒక్క 10% వాళ్ళు ఒక్కరు కూర్చున్నారంటే అయిపోద్ది, ఇక కార్యక్రమం ప్రారంభం అవుద్ది. కాబట్టి మీకు అందరికీ కూడా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం వివరణను మీకు అందిస్తాను. ఈ కార్యక్రమం మరి ఏమిటి, ఈరోజు చేసే విశిష్టత ఏమిటి, మీ ముందున్నటువంటి మీ పాత్రలో ఉన్నటువంటి పదార్థాలు ఏమిటి, వాటి యొక్క విశిష్టత ఏమిటి. ఏదో మమ్మల్ని కూర్చోమన్నారు, వచ్చిరు, కూర్చోబెట్టిరు, మాకు ఒక చీర ఇచ్చిరు, ఇక్కడ కూర్చోబెట్టిరు కాదు. అత్యద్భుతమైనటువంటి జీవితంలో పొందలేనటువంటి మహాదివ్యమైనటువంటి అమ్మవారి కరుణా ప్రసాదాలను పొందే ఇక్కడి నుంచి వెళ్తారు. ఈరోజు జరిగే అక్షయ తృతీయ మీకు ఇన్ని రోజులు జరిగిన జీవితం ఒకటి, ఈ అక్షయ తృతీయ తర్వాత జరిగే జీవితం ఒకటి. ఎందుకంటే అక్షయ తృతీయ రోజు అత్యద్భుతమైనటువంటి త్రికోటి కుంకుమార్చన చేసేటువంటి భాగ్యము ఎక్కడైనా కూడా పురోహితులు చదువుతుంటే మీరు చేస్తారు. కానీ స్వయంగా మీ చేత ఆ శ్రీ విద్యోపాసన అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాలు సాక్షాత్తు సద్గురుచే మీకు ఉపదేశించబడి మీరందరూ స్వయంగా అమ్మవారి బీజ మంత్రాలను పఠిస్తూ అమ్మవారి యొక్క కుంకుమార్చన చేసే భాగ్యం మీకు అందరికీ వస్తుంది. కాబట్టి ఇక ఆ విశిష్టత వింటూ మీరు ప్రశాంతంగా కూర్చోండి. ఇక ప్రాణపతి చేసి గణపతి పూజ చేయండి. గణపతి ధ్యానం చిన్నగా చేసేసి డైరెక్ట్ అభిషేకం వాళ్ళతో మరికొద్దిసేపట్లో సాక్షాత్తు జగన్మాతే పుంరూపంలో, అంటే సంస్కృతంలో పురుష రూపంలో ఉన్నటువంటి సాక్షాత్ అమ్మవారి స్వరూపమైనటువంటి జగన్మాత ఆ గురువు గారి రూపంలో ఈ వేదిక పైకి వేంచేయబోతుంది. మరి ఆ లోపు ప్లేస్ ఉందా?